మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం మరొక ముందే మరో ఘటన వెలుగు చూసింది. పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం ఫైల్స్ దగ్ధం ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. పోలవరం ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించి ఫైల్స్ తగులుబెట్టేశారు. ఆఫీసులోని అధికారులే ఫైల్స్ కాల్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే అనుమానంతో కాల్చివేసినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామారావు, చెప్పండి, ఈ మదనపల్లి దగ్ధం కేసు మరొక ముందే మరో కేసు పోలవరం ఎడమకాలువ భూసేకరణకు సంబంధించి ఫైల్స్ దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోనే ఇదంతా జరిగింది, అక్కడున్న అధికారులే చేశారు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎవరు చేశారు అనుకుంటున్నారు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్లతో నడిచిద్దానని సామెత ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా అదే జరుగుతుంది. ఇప్పుడు పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో, అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం, అది కూడా సెలెక్టెడ్ ఫైల్స్. పోలవరం ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ ఆరోపించడమే కాకుండా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విచారణ జరుపుతాము అని కూడా ప్రకటించింది. ఈ లోపే ఆ ఫైళ్లు దగ్ధం అయ్యాయంటే అందులో ఎంత అవినీతి జరిగింది, అధికారులే ఈ ఫైళ్లు దగ్ధం చేశారు అనేది కూడా ఇప్పటికే జలవనరుల శాఖ ఉన్నతాధికారులకి సమాచారం అందింది. అందువల్లనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అక్కడ డిప్యూటీ కలెక్టర్ వెళ్లి విచారణ ప్రారంభించారు. అంటే అవకతవకలు జరిగాయి అని అంటే వెంటనే ఆ ఫైల్స్ని దగ్ధం చేయటం, సాక్ష్యాధారాలు లేకుండా చేయటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా జరిగిపోతూ ఉన్నాయి. పోలవరం ఎడుకాల భూసేకరణలో నష్టపరిహారం కొంతమందికి చెల్లిస్తే మరికొంతమందికి నష్టపరిహారం చెల్లించలేదు. బినామీ పేర్ల మీద నష్టపరిహారం చెల్లించారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కుడి కాలువతో పాటు నిర్వాసితులకు సంబంధించి రిహాబిలిటేషన్ అండ్ రెస్టోరేషన్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది సస్పెన్షన్కు గురయ్యారు. ఇప్పుడు ఎడమ కాలువలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సెలెక్టెడ్ ఫైల్స్ని దగ్ధం చేశారు. అంటే అది ఇంటెన్షనల్గా జరిగింది, ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇప్పటి వరకు కూడా మన రాజమండ్రి కొలీగ్ రాజాబాబు చూపించారు. ఎక్కడైతే ఫైల్స్ దగ్ధం చేసి బయట వేశారో వాటన్నిటినీ కూడా తీసుకువచ్చి వేదవల్లి డిప్యూటీ కలెక్టర్ వచ్చి ఇప్పుడు ఆమె విచారణ చేస్తున్నారు. అంటే ఫైల్స్ అన్నీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయాయి. అంటే ఫిజికల్ ఫైల్స్ని దగ్ధం చేశారంటే వాటికి సంబంధించిన ఈ ఫైల్స్ సిస్టమ్స్లో లేవు, అందువల్లనే వాటిని దగ్ధం చేశారు అనేది కూడా ఉన్నతాధికారులకు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఉండే ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందింది. ముఖ్యంగా ల్యాండ్ ఎక్విజిషన్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది, CCLA వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలోకి వస్తుంది. అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఫైల్స్ అన్ని కూడా దగ్ధం చేశారంటే లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్లో అవకతవకలు జరగటం వల్లనే వీటన్నిటిని దగ్ధం చేశారు అనేది కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే దీనిపై ఏం చేయాలనేది, దర్యాప్తు ఏం చేయాలి, దీనికి బాధ్యులు ఎవరు అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. అందువల్లనే అమరావతి నుంచి హెడ్ క్వార్టర్స్, రాజధాని అమరావతి నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. దీనికి కారకులు ఎవరు, ప్రాథమిక దర్యాప్తులో ఏం తేలింది, ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి నేరుగా ఎక్కడైతే సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిందో అక్కడికి వెళ్ళి విచారణ జరపాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా ఇది ఒక్కటే కాదు స్వామి, రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్లతో నడిచిద్ది అనే దానికి ఉదాహరణ మొన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అక్కడ జరిగిన వైసీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు జరిగిన భూ కబ్జాలకు సంబంధించి యథేచ్ఛగా భూ కబ్జాలు జరిగిపోయాయి. ఈ భూ కబ్జాల్లో పెద్దిరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఉన్నారు అని కూడా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా నివేదిక ఇచ్చారు. ఆయన అక్కడికి వెళితే జనం పోటెత్తారు. పిల్లల చదువుల కోసం, ఆరోగ్య అవసరాల కోసం, అదేవిధంగా వ్యాపారాల కోసం గ్రామాలను వదిలి పట్టణ ప్రాంతాలకు, తిరుపతి, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు ఇటువంటి పట్టణాలకు వచ్చిన వాళ్ళకి వీళ్ళందరి భూములు గ్రామాల్లో ఉంటే వాటిని ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ అని వాటన్నిటినీ కూడా చెరబట్టారు. దీంతో పాటు అసైన్ ల్యాండ్స్, అదేవిధంగా 22A ఉండే నిషేధిత భూములు, దేవాదాయ భూములు వీటన్నిటినీ కూడా ఫ్రీ హోల్డ్లోకి తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరగటం వల్ల అక్కడ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా బయటపడితే అందరి భాగవతం బయటకు వస్తుందని ఆ ల్యాండ్ రికార్డ్స్ను మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దగ్ధం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
అక్కడికి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు, అదేవిధంగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా వీళ్ళంతా కూడా వెళ్ళారు. కానీ ఈ రోజు వరకు ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే వాళ్ళందరూ పరారీలో ఉన్నారని చెప్తున్నారు. ఇక అంతకు ముందు ఏదైతే ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగిందో, అంతకు ముందు విజయవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయాలలోని ఫైళ్లను విజయవాడలో ఉన్న కరకట్ట వద్దకు తీసుకొచ్చి, పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న తీసుకొచ్చి అనమలకుదురు వద్ద కరకట్ట మీద అర్ధరాత్రి దగ్ధం చేస్తుంటే స్థానిక ప్రజలు వెళ్ళి ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ కారు ఇన్నోవా కారులో వెళ్తుంటే ఆ కారును కూడా వెంటనే చేజ్ చేసి పట్టుకొని తీసుకొచ్చారు. అందులో హార్డ్ డిస్కులు కూడా ఉన్నాయనేది తేలింది. ఇక ఇది మర్చిపోకముందే అంతకు ముందు అయితే మాత్రం విజయవాడ బీసెంట్ రోడ్లో ఉండే ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్యాలయంలో ఫైళ్లు కూడా దగ్ధమయ్యాయి. దానికి ముందు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఉన్న తాడేపల్లిలో సిట్ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న హెరిటేజ్ ఫైల్స్ను దగ్ధం చేశారంటే ఎంత యథేచ్ఛగా విశృంఖలంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం పెనమలూరు దగ్గర 100 ఫీట్ రోడ్లో ఉంటుంది. ఆ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైళ్లు ఏకంగా బయటకు వెళ్ళిపోయాయి. దానికి ముందు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో అక్కడ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి ఫైల్స్ తీసుకువెళ్తున్నారు అని తెలిసిన వెంటనే ఇదేమిటని ప్రశ్నిస్తే ఆయన కారు వేగంగా వెళ్లిపోయిందని నందిగామకు సంబంధించిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే సిఐడి కేసు నమోదు చేసి ఆయన హైదరాబాద్లో విల్లాకు వెళ్లి వాటన్నిటిని కూడా తనిఖీ చేశారు. ఈ రోజు వరకు వాసుదేవరెడ్డిని కానీ లేకపోతే వెంకటరెడ్డిని కానీ కూడా అరెస్ట్ చేయలేకపోయారు. దానికి ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫైల్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఫైల్ సౌకర్యం 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. అంటే ఈ ఫైల్స్లో లాగిన్ ఐడీలను డౌన్ చేసి ఈ ఫైల్స్లన్నింటినీ కూడా మాయం చేస్తున్నారని తెలిసిన వెంటనే వాటిని డేటా రిట్రీవ్ చేసుకోవటం కోసం అని చెప్పి లాగిన్ ఐడీలను డౌన్ చేశారు. అయితే ఆ లాగిన్ ఐడీలను డౌన్ చేసినా కూడా ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో కూడా ఫిజికల్ ఫైల్స్ను బయటికి తీసుకువెళ్లారని సమాచారం ఉంది. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో వెంకటరెడ్డి అప్పటికి తప్పించినప్పటికీ కూడా ఆ కార్యాలయంలో ఫైళ్లు కూడా బయటికి వెళ్ళిపోయాయి. దీంతో పాటు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లోను, ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోను, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్లో విశాఖ ఋషికొండకు సంబంధించిన ఫైల్స్, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ కొన్నింటిని విజయవాడ గొల్లపూడి వరకు తీసుకువెళ్లి అక్కడ దగ్ధం చేశారు. ఒక ఎంప్లాయీ ఇంటి పక్కనే దగ్ధం చేశారు ఖాళీ ప్రదేశంలో అనేది కూడా తేలింది. వీటన్నిటినీ కూడా ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ బహిర్గతం చేసినప్పటికీ వీటన్నిటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి కానీ, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాసుదేవరెడ్డి కానీ, లేకపోతే అక్కడ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎవరైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధానికి కారణమయ్యారో దానికి సంబంధించిన పెద్దిరెడ్డి మనుషులు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ రోజు వరకు అరెస్టు చేయకపోవటం వల్లే ఇప్పుడు రాజమండ్రిలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ ఫైల్స్ దగ్ధం అయ్యాయి. అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నేటి వరకు కూడా ఇదేమిటి అని ప్రశ్నిస్తే పోలీస్ అధికారులు వాళ్ళు పరారయ్యారు అని చెప్తున్నారు. అంటే బయటకు వెళ్ళిన వాళ్ళని, పరారైన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయకపోతే పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. మరికొన్ని కార్యాలయాల్లో కూడా కీలక ఫైళ్లను మాయం చేస్తున్నారు అని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే 2019 నుంచి 24 వరకు కూడా మాచర్లలో ఇష్టారాజ్యంగా ఆటవిక రాజ్యం అక్కడ సాగింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారైతే ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు. అందువల్లనే ఈ వైఫల్యాలన్నిటి నేపథ్యంలో ఈ ఫైళ్ల దగ్ధం కానీ ఫైళ్ల మాయం కేసుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయకపోవటం, అవినీతి కుంభకోణాలు జరిగాయని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని వదిలేసి కూర్చోవటంతోనే ఇప్పుడు రాజమండ్రిలో ఈ సంఘటన జరిగింది అనేది కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్తిగా ఉండే మరికొన్ని కీలక ఫైళ్లు కూడా దగ్ధమయ్యే ప్రమాదం ఉంది, అవి మాయమయ్యే అవకాశం కూడా ఉంది. అందుకనే ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. స్వామి.